మాస్టర్ ఒక ఆయన చెప్పిండు, మన భాష వస్తే అంటే తెలుగు వస్తే మన రాష్ట్రం వరకు తిరగొచ్చు, హిందీ వస్తే దేశం వరకు తిరగొచ్చు, దేశమంతా తిరగొచ్చు, ఇంగ్లీష్ వస్తే ప్రపంచమంతా తిరగొచ్చు అని చెప్పిండు. దాంట్లో కొంత నిజం ఉంది కదా. మనకు ఇంగ్లీష్ వస్తేనే కదా ప్రపంచంలో ఎక్కడైనా తిరగగలుగుతాం. అలాగని చెప్పి మన భాషను కూడా మనం తక్కువ చేసుకోకూడదు. కానీ ఈ మధ్య అమిత్ షా మాట్లాడుతూ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకు అసలు సిగ్గే లేనట్టుగా మాట్లాడాడు. అసలు వాళ్ళు ఏదో ఒక రోజంతా బాధపడాల్సిన రోజు వస్తుంది, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు బాధపడాల్సిన రోజు వస్తుంది మన దేశంలో అని చెప్పి చెప్పిండు కరెక్ట్గా వారం రోజుల క్రితం. మరి వారం రోజుల తర్వాత ఏం మనసు మారిందో ఏమో కానీ నిన్న అన్ని భాషలను మనం గౌరవించాలని చెప్పుకొస్తున్నాడు. అంటే ఇది ఎందుకు అంత తొందరగా మారిపోయిందో అర్థం కాలేదు. కానీ చాలామంది ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ చేసి ఉంటారు. అందుకే మనసు మార్చుకొని మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు. మీకు ఆ క్లిప్పింగ్ చివరిలో పెడతాను, చూడండి. యాక్చువల్గా మనకు మన భాష రావడం మంచిదే. మన భాషతో పాటు ఇంగ్లీష్ రావడం వల్ల ఏమవుతుందంటే ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా తిరగలుగుతాము, ఎక్కడైనా ఉద్యోగం చేసుకోగలుగుతాము, ఎక్కడైనా తిరిగి మాట్లాడగలుగుతాము. అదే ఒక్క మన భాషనే వస్తే దానివల్ల ఏమవుతుందంటే కేవలం మన రాష్ట్రంలో మాత్రమే మనము బతకగలుగుతాం. సో ఇప్పుడు గ్లోబలైజేషన్, ప్రపంచము అంతా గ్లోబలైజేషన్, ఒక గ్లోబ్ కిందికి వచ్చిన ఈ కాలంలో మనకు 2-3 భాషలు రావడం అనేది చాలా అవసరం కూడా. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి నాకు ఇంగ్లీషు, తెలుగు, హిందీ అంటే ఉర్దూ వస్తుంది కొంత. సో దానివల్ల ఏమవుతుంది, కొంచెం వెసులుబాటు ఉంటుంది. మనం ఎక్కడ పోయినా కూడా ఒక భాష ఎక్స్ట్రా ఉంటే అది కొంచెం మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే మనం ఏ భాషను కూడా కించపరచకూడదు. ఈరోజు ప్రపంచం అంతా మనోళ్ళు ఉన్నారు అంటే దానికి మూల కారణం మనోళ్ళకు వచ్చినటువంటి ఇంగ్లీషు. కానీ ఇంగ్లీషు మాట్లాడితేనే మనం చాలా చులకన భావంగా చూడడం అనేది ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తి అలా మాట్లాడడం మంచిది కాదు. ఆయన తొందరలోనే దాన్ని సరిదిద్దుకోవడం కూడా మనం ఆహ్వానించదగ్గ విషయం. हम सब के जीवन में इस देश में अंग्रेजी बोलने वालों को शर्म आएगी, ऐसा समाज का निर्माण अब दूर नहीं। कोई भी भाषा का विरोध नहीं है, किसी भी विदेशी भाषा का विरोध नहीं करना चाहिए।